సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి భద్రత ఎంతో ముఖ్యమని సిద్దిపేట సిపి విజయ్ కుమార్ తెలిపారు. ప్రజల మాన ప్రాణ రక్షణకు కృషి చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో సిపి విజయ్ కుమార్ పాల్గొని పోలీస్ గౌరవవందన స్వీకరించారు. అనంతరం పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలను ఈ సందర్భంగా సిపి సాల్వాతో ఘనంగా సత్కరించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో 6 పోలీసులు అమరులు కావడం జరిగిందని సిపి తెలిపారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు డిపార్ట్మెంట్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు దేశవ్యాప్తంగా ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుగుతుంది. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో కూడా ఈ సంవత్సరం నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో గతంలో విధి నిర్వహణలో అమరులైన ఇన్స్పెక్టర్ యాదగిరి, రామవరం హుస్నాబాద్, జాన్ విల్సన్ సబ్ ఇన్స్పెక్టర్ హుస్నాబాద్, రాజగోపాలాచారి సబ్ ఇన్స్పెక్టర్ దౌలతాబాద్, చంద్రయ్య హెడ్ కానిస్టేబుల్ దౌలతాబాద్, రామ్మూర్తి కానిస్టేబుల్ మద్దూర్, ప్రకాష్ సింగ్ కానిస్టేబుల్ సింగరాయకొండ కోహెడ ఈ పోలీస్ అధికారులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము తరపున ఎప్పుడు అండగా నిలుస్తున్నామని తెలుపుతున్నారు. 21 అక్టోబర్ 1959లో ఎస్ఐ కరీం సింగ్ మరియు 20 మంది జవాన్లు కలిసి లదాఖ్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ లో చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై మెరుపు దాడి చేసి దాదాపు 10 మంది వరకు హతమార్చినారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసు